శ్రీ సన్నిధి ప్రేక్షకులకు, భగవద్భక్తులందరికీ, ఆత్మీయులందరికీ నమస్సులు. నేటి నుంచి మన శ్రీ సన్నిధి వేదిక ద్వారా శివధర్మ శాస్త్రము గురించి, అందులో ఉన్న శివ జ్ఞానము గురించి, లింగార్చన విధుల గురించి, వీటన్నింటి గురించి కూడా మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. చాలా గొప్ప ప్రయత్నము. అందరూ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మనం మొదలు పెడదాము. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసం వసిష్ఠ నక్తారం శక్తై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దేవదేవ మహాదేవ శంభో శివ శివ విశ్వేశ రక్ష రక్ష. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మనం శివధర్మ శాస్త్రము గురించి, అందులోని శివ జ్ఞానబోధ గురించి తెలుసుకుంటున్నాము. అయితే ఈ శివధర్మ శాస్త్రం అనేది ఉపపురాణంగా పేర్కొనబడింది. గతంలో శివధర్మ శాస్త్రం గురించి వచ్చినటువంటి వ్రాతప్రతులన్నింటిలోనూ ఈ గ్రంథనామము శివధర్మం అని మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అధ్యాయాంతములో శివధర్మ శాస్త్రే అని చెప్పబడి ఉంది. కాబట్టి దీన్ని అనుసరించి మనము ఈ గ్రంథాన్ని శివధర్మ శాస్త్రముగా గుర్తించాలి. అయితే ఈ శివధర్మ శాస్త్రము ఎవరి ద్వారా బోధించబడింది, ఎవరికి బోధించబడింది, ఎలా మనకు జ్ఞాన ప్రసాదంగా అందింది అనేటువంటి విషయాలను కనుక మనం పరిశీలిస్తే, ఇది సాక్షాత్తు శ్రీ నందికేశ్వర స్వామి ద్వారా సనత్కుమారుడికి చెప్పబడినటువంటి శాస్త్రము. అదే శివధర్మ శాస్త్రము. తద్వారా వ్యాసప్రోక్తంగా ఒక ఉపపురాణంగా మనకు అందించబడింది. చాలా గొప్ప గొప్ప విషయాలు, శివోపాసన మార్గాలు దీనిలో చెప్పబడి ఉన్నాయి. కొన్ని వేల శ్లోకాలతో కూడినటువంటి ధర్మశాస్త్రం ఇది, శివధర్మశాస్త్రం. మనము ప్రయత్నపూర్వకంగా విహంగ వీక్షణము చేస్తూ మనకున్నంత సమయములో మనము శివధర్మము గురించి, శివ జ్ఞాన బోధ గురించి తెలుసుకునే సత్ప్రయత్నము చేద్దాము. సర్వాకార మశేషస్య జగత సర్వదా శివం గోబ్రాహ్మణ నృపాణాంచ శివం భవతు సర్వదా. సమస్త లోకాలకు సర్వ వేళలలోనూ అన్ని విధాలైన శుభాలు కలుగుగాక. గోవులకు, బ్రాహ్మణులకు, నరపాలకులకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక. శివమాదౌ శివం మధ్యే శివమంతే చ సర్వదా సర్వేషాం శివభక్తానామనుగానాం న శివం. శివభక్తులము, శివానుచరులము అయిన మనందరికీ ప్రారంభంలోనూ, మధ్యలోనూ, చివరిలోనూ ఎల్లప్పుడూ శుభం కలుగుగాక. మేరు పృష్ఠే సుఖమాసీనం ఋషిసంఘై సమావృతం లోకానుగ్రహకారకం శాంతం సర్వజ్ఞం నందికేశ్వరం. నందికేశ్వరుడు మేరు పర్వత శిఖరం మీద సుఖాసీనుడై ఉన్నాడు. లోకాలను అనుగ్రహించడం కోసం అతడు ప్రశాంతంగా ఉన్నాడు. మహర్షులు గుంపులుగా నందికేశ్వరుడు చుట్టూ వచ్చి చేరినారు. ఆ మహర్షుల సమూహం నుంచి సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి ఇలా అడుగుతున్నాడు. భగవన్ సర్వధర్మజ్ఞ శివధర్మ పరాయణ శ్రోతుకామాహ పరం ధర్మే మిమే సర్వే సమాగతాః. అనగా, సర్వధర్మాలు తెలిసినవాడా, మహాత్మా, శివధర్మాలను సమగ్రంగా తెలిసి ఆచరించేవాడా, ఇక్కడకు వచ్చిన వీరందరూ ధర్మాలలో శ్రేష్టమైన ధర్మాన్ని తెలుసుకోగోరుతున్నారు స్వామి అని సనత్కుమారుడు అత్యంత భక్తి శ్రద్ధల చేత శ్రీ నందికేశ్వరుణ్ణి అడిగాడు. ఇక్కడ మనం ఈ శ్లోకంలో గమనిస్తే, ఈ భావం తాత్పర్యం మనం గమనిస్తే, శివధర్మాలను సమగ్రంగా తెలిసి ఆచరించేవాడా అనేటువంటి స్తుతి వాక్యం ఉందండి. ఇది నిజంగా సమస్త భక్తలోకానికి ఒక గొప్ప పాఠము ఈ స్తుతి వాక్యము.
ఎందుకంటే శివధర్మాలను సమగ్రంగా తెలిసి ఆచరించేవాడా. దీనిలో రెండు నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయండి. ఒకటి, ధర్మాలను సమగ్రంగా తెలుసుకోవడం అనగా కొంత మాత్రమే తెలుసుకొని అపరిపక్వ జ్ఞానముతో ఉండకూడదని ఈ వాక్య ప్రయోగం అండి. ధర్మాలను సమగ్రంగా తెలుసుకోవడం. ఇక రెండవది, శివధర్మాలను సమగ్రంగా తెలిసి ఆచరించేవాడా. ఆచరణ ముఖ్యమండి. ధర్మం తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, అది ఆచరించినప్పుడే దానికి అసలైన ప్రయోజనము. చూడండి, ఒక బెల్లం ముద్ద గూటిలో ఉంటే ప్రయోజనమేమి? అది నోటిలోకి వస్తేనే కదా తన మాధుర్యాన్ని మనం అందుకునేది. అలాగే ధర్మము తెలిసినంత మాత్రము సరిపోదు, తెలిసినటువంటి ఆ యొక్క ధర్మానుష్ఠానాన్ని ఆచరణలో పెట్టగలిగితేనే సాధన సాఫల్యత సిద్ధిస్తుంది, తద్వారా దివ్య జ్ఞానము అనుభూతిలోకి వస్తుంది. ఆ మాటను మనకి ఇక్కడ శ్రీ సనత్ కుమారుడు తన ఉవాచలో మనకు నిగూఢంగా తెలియపరిచాడు. సనత్ కుమారుడి యొక్క ఈ చక్కటి ప్రశ్నను స్వీకరించి ప్రసన్నమూర్తి అయిన శ్రీ నందికేశ్వరుడు ఇలా అంటున్నాడు: శ్రూయతామభిధాస్యామి సుఖోపాయం మహాఫలం పరమం సర్వధర్మాణం శివధర్మం శివోదితం. అనగా, సాధువులారా, శివుడు స్వయంగా శివధర్మాన్ని చెప్పాడు. ఆ ధర్మాన్ని నేను మీకు చెప్తాను, వినండి. అది సులువుగా ఆచరించదగినది, ఎంతో గొప్ప సత్ఫలితాన్ని కూడా అందిస్తుంది. శివధర్మం అన్ని ధర్మాలలోనూ ఉత్తమమైనది. శివేన కథితం పూర్వం పార్వత్యా షణ్ముఖస్య చ గణానాం దేవముఖ్యానాం అస్మాకం చ విశేషతః. అనగా పార్వతీదేవికి, కుమారస్వామికి, ప్రమథ గణాలకు, ముఖ్యులైన దేవతలందరకు, ప్రత్యేకంగా మా వంటి వారికి శివధర్మం తెలుసుకోవడం అదృష్ట ఫలం అందరికీ సాధారణంగా లభించదు. కాబట్టి మా అందరికీ పూర్వం సాక్షాత్తు పరమశివుడు ఈ శివధర్మాన్ని స్వయంగా చెప్పాడు. శివధర్మం అంటే నందికేశ్వరుడి ద్వారా సనత్ కుమారుడికి తెలియపరిచింది అయినప్పటికీ, ఈ శివధర్మాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతీమాతకి, కుమార గణనాథులకు, ప్రమథ గణాలకు అందరికీ సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినటువంటి శివధర్మము. కాబట్టి ఇది అత్యంత ప్రధానమైనది, ఎంతో మహిమాన్వితమైనది అని నందికేశ్వరుడు చెప్తూ, సనత్ కుమారుడితో నందికేశ్వరుడు ఈ రకంగా శివజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. గ్రామే వా యదివారణ్యే జలే వాపి స్థలే అపి వా యత్ర వా దృశ్యతే లింగం సర్వతీర్థాని తత్ర వై. అనగా ఊళ్ళో గాని, అరణ్యంలో గాని, నీటిలో గాని, నేల మీద గాని, మరి ఎక్కడైనా సరే శివలింగం ఎక్కడ ఉంటే సమస్తమైన పుణ్యతీర్థాలు అక్కడే ఉంటాయి. శివలింగాన్ని సేవిస్తే సమస్తమైన పుణ్యతీర్థాలు సేవించిన ఫలితం సులభంగా సిద్ధిస్తుంది అని నందికేశ్వరుడు చెప్పాడు. ఇక్కడ చూడండి, శివలింగం ఎక్కడ ఉంటే సమస్తమైన పుణ్యతీర్థాలు అక్కడే ఉంటాయి అనడంలో శాస్త్ర రహస్యము దాగి ఉందండి. అందరికీ తెలుసు, పూర్వము భగీరథుడు గొప్పదైన తపస్సును చేయడం వల్ల గంగామాత ప్రసన్నతను గైకొని ఆ యొక్క గంగామాతను దివి నుండి భువికి స్వాగతించాడు. ఆ క్రమములో విశేషమైనటువంటి వేగముతో వస్తున్నటువంటి గంగామాతను తొలుతగా ధరించినవాడు, తన జటాజూటంలో ధరించినవాడు శివ పరమాత్ముడు. అందుకే అతడు గంగాధరుడు అయ్యాడు. దీన్ని బట్టి మనం చూస్తే గనక ఎక్కడ శివలింగము స్థాపితమై ఉంటుందో అక్కడ సమస్తమైనటువంటి పుణ్య నదీ నదములన్నీ కూడా అక్కడే ఉంటాయి. శివలింగాన్ని గనక సేవిస్తే సమస్తమైన పుణ్యతీర్థాలకు సేవించిన ఫలము లభిస్తుంది అని నందికేశ్వరుడు చెప్పినటువంటి ఈ శ్లోక ప్రమాణంలో నిగూఢమైనటువంటి ఆంతర్యము. ఏకకాలం ద్వికాలం వా త్రికాలం నిత్యమేవ వా ఏ స్మరంతి విరూపాక్షం తే రుద్రా నాత్ర సంశయః. ఏకకాలం ద్వికాలం వా త్రికాలం నిత్యమేవ వా ఏ స్మరంతి విరూపాక్షం తే రుద్రా నాత్ర సంశయః. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు లేదా ప్రతినిత్యము ముక్కంటిని స్మరించిన వారు
ఎవరైనా సరే వారు సాక్షాత్తుగా రుద్రుడే అవుతారు, సందేహము లేదు అని మనకు నందికేశ్వరుడు చెప్పాడు. కీర్తయిష్యంతి ఏ రుద్రం సకృత ప్యాశుతే నరాః సర్వపాపైః ప్రముచ్యంతే సప్తజన్మ కృతైరపి. చాలా గొప్ప శ్లోక ప్రమాణం అండి. జీవితంలో ఒక్కసారైనా సరే రుద్రుణ్ణి కీర్తించిన వారికి 7 జన్మల నుండి చేసుకున్న పాపాలు కూడా సమస్తము ఏమాత్రము మిగలకుండా నశించిపోతాయి. అంత గొప్పదండి రుద్రార్చన, శివలింగార్చన. ఏ అర్చయంతి సదా రుద్రం నతే ప్రకృతి మానుషాః రుద్రలోక పరిభ్రష్టాస్తే రుద్రాణాత్ర సంశయః. నిత్యము రుద్రుణ్ణి పూజించేవారు కేవలం మానవులు కారు, ఈ లోకంలోనికి రుద్రలోకం నుంచి దిగి వచ్చిన వారే, వారు రుద్రులే, సందేహము లేదు. ఇది కూడా చాలా గొప్ప ప్రమాణం అండి. రుద్రుణ్ణి పూజించేవారు రుద్రులే అవుతారు. ఎందుకంటే నా రుద్రో రుద్రమర్చయేత్ అని శాస్త్రవచనము. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి పూజించలేడు. దీన్ని ఇంకా అర్థం చేసుకోగలిగితే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి పూజించలేడు అంటే రుద్రుణ్ణి పూజించిన వాడు రుద్రుడే అవుతాడు అనేటువంటి ఆంతర్యాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. తస్య చిత్తం మహాచిత్రం సమోహ శాంతమూకత యహ క్షణం వా ముహూర్తం వా శివమేకం న చిత్తయేత్. అనగా ఒక్క క్షణమైనా లేదా ఒక ముహూర్త కాలమైనా శివుడిని తాత్పర్య బుద్ధితో స్మరించని వాడు, జ్ఞానం లేనివాడు, గుడ్డివాడు, మూగవాడు, వాడి మనస్సు కాదు, అది ఒక చిత్ర వస్తువు అని మనకు నందికేశ్వరుడు చెప్పాడు. ఈ శ్లోక ప్రమాణములో చిన్నపాటి సున్నితమైన హెచ్చరిక కూడా ఉందండి. శివజ్ఞానము అంత గొప్పదైనది, శివద్వేషము అసలు పనికిరాదు, శివద్వేషాన్ని త్యజించాలి అందరూ కూడా, శివార్చన అంత గొప్పది అని మనకు తెలియపరుస్తున్నాడు. దుర్లభం ప్రాప్యమానుష్యం ఏ అర్చయంతి సదాశివం తేషాం హి సఫలం జన్మ కృతహర్తాస్తే నరోత్తమాః. అనగా దుర్లభమైన మానుష్య జన్మ పొందినందుకు సదాశివుని అర్చిస్తేనే వాడి జన్మ సఫలం అవుతుంది, ఆ మానవుడు శ్రేష్ఠుడు, కృతార్థుడు అవుతాడు. అంటే మనుష్య జన్మ ఎత్తిన ప్రతి ప్రాణి తప్పకుండా శివుడిని అర్చించాలి, లేకపోతే వాడు వివేకరహితమైన పశుపక్షాది హీన జన్మల ప్రాణులతో సమానం అనేటువంటి మాటను గట్టిగా చెప్పాడండి నందికేశ్వరుడు. భవభక్తి పరాయేతు భవ ప్రణతచేతసః భవ సంస్మరణోద్యుక్తాః తేన దుఃఖస్య భాజనం. అనగా శివుని యందు భక్తి తత్పరులైన వారు, మనస్ఫూర్తిగా పరమేశ్వరునికి ప్రణామం చేసేవారు, మహేశ్వరుని స్మరించడానికి పూనుకున్నవారు ఎవ్వరూ దుఃఖపడరు. అంటే శివనామ స్మరణం వల్ల దుఃఖాలు దరి చేరవు, జీవితం సుఖమయం అవుతుంది. ఇంత గొప్ప మాటను మనకు నందికేశ్వరుడు సనత్కుమారుడి ద్వారా అందించాడు. ఏ వాంఛంతి మహాభోగాన్ రాజ్యం చ త్రిదశాలయే ఏ అర్చయంతి సదాకాలం హరస్య చరణాంబుజం. అనగా మహా ఇంద్రభోగాలు, దేవరాజ్యాధిపత్యము కోరుకునేవాడు పరమేశ్వరుని పాద పద్మాలను నిరంతరం అర్చిస్తాడు. అంటే శివలింగార్చన, ఈశ్వరార్చన వల్ల సమస్త ఇహభోగాలు, అంత్యములో పరమశివుని యొక్క సాయుధ్యము కూడా లభిస్తుంది. సౌభాగ్యం కాంతిమద్రూపం సత్యం త్యాగ ప్రభావత శౌర్యంచ జగతి ఖ్యాతి శివమర్చయతో భవేత్. శివుణ్ణి అర్చించిన వాడికి వైభవం, మెరిసే రూపం, సత్యనిష్ట, త్యాగబుద్ధి, శ్రేష్టత్వం, శూరత్వం, సామర్థ్యం ఇవన్నీ కలుగుతాయట. ఇక్కడ శివుణ్ణి అర్చించే వారికి త్యాగబుద్ధి కలుగుతుంది అనడంలో ఉద్దేశము, ధర్మము సూచించని మార్గాలు ఏమున్నాయో అవన్నింటినీ కూడా త్యాగమునర్చి ధర్మము ద్వారా సూచించబడ్డ మార్గాలను ఆచరించినప్పుడే అసలైన ధర్మనిష్ట. మరి ధర్మ వ్యతిరేకమైనటువంటి విధానాలను త్యాగము చేయాలన్నా, ధర్మానికి వ్యతిరేకమైన విధానాలను పాటించకుండా ఉండాలంటే త్యాగబుద్ధి ఆవశ్యకమండి. దీనికి మనోనిగ్రహం అతి ప్రధానము. అంటే శివుణ్ణి పూజించడం వల్ల
చెడు మార్గాలను విడిచిపెట్టగలిగే మనోనిగ్రహము త్యాగబుద్ధి కలుగుతుంది. నా రుద్ర సంస్మరేద్రుద్రం, నా రుద్రో రుద్రమర్చయేత్, నా రుద్ర కీర్తయేద్రుద్రం, నా రుద్రో రుద్రమాప్నుయాత్. అనగా రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి స్మరించలేడు, రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించలేడు, రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి స్తుతించలేడు, రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి సమీపించలేడు. ఈ శ్లోక ప్రమాణంలో ఈ తాత్పర్యాన్ని గనక మనము దీనిలో ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోగలిగితే, రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి స్మరించలేడు అంటే రుద్రుణ్ణి స్మరించిన వాడు రుద్రుడే అవుతాడు అని కూడా మనము సత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించలేడు అనగా రుద్రుణ్ణి అర్చించిన వాడు రుద్రుడే అవుతాడు అని కూడా మనం తెలుసుకోవచ్చు. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి స్తుతించలేడు అంటే రుద్రుణ్ణి స్తుతించిన వాడు రుద్రుడే అవుతాడు. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి సమీపించలేడు అంటే రుద్రుణ్ణి సమీపించిన వాడు రుద్రుడే అవుతాడు. ఈ రకంగా కూడా మనము ఇక్కడ సత్యనిష్టను మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టు ఈ వేదాంత ప్రమాణము చెప్పినట్లు బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అని చెప్పినట్లు రుద్రుణ్ణి తెలుసుకున్నవాడు రుద్రుడే అవుతాడు. కాబట్టి మిత్రులారా, మనము శ్రీ నందికేశ్వరుడి ద్వారా సనత్ కుమారుడికి అందించినటువంటి శివధర్మ విశేషాలను మనం ఈ మొదటి ఎపిసోడ్లో కొంత తెలుసుకునే ప్రయత్నము చేశాము. ఇక తక్కిన విషయాలను మనం రెండవ ఎపిసోడ్లో కొనసాగిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శివమయం జగత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః.